ఆంధ్ర పాలిటిక్స్ ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం చెప్పింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్లను ప్రజల సేవకు దూరం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇది నాణానికి ఓ వైపు విషయం అయితే నాణానికి రెండో వైపు ఉన్న అసలు విషయం తెలుసుకున్న వాలంటీర్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందుకు నిదర్శనమే నేడు విపరీతంగా జరుగుతున్న టీడీపీలోకి వాలంటీర్ల చేరికలు. పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలే కాకుండా ఆఖరికి వాలంటీర్లు సైతం టీడీపీలో చేరేందుకు క్యూ కడుతుండటంతో నెల్లూరు గోమతి నగర్లోని మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంప్ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఇలాగే వలసలు కొనసాగితే ఎన్నికల సమయానికి నెల్లూరు సిటీలో వైసీపీ ఖాళీయేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లు ముందు ఆలోచన నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. పర్మనెంట్ కాదు. ఈ గౌరవ వ్యతిరేక కంటే జీతం పెంచగలరు. చంద్రబాబు నాయుడు అంటే ఎవరైనా అంటే నిజం చెప్తున్నా, మేమేదో మీ అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఆయన చేస్తున్న చేయమని నేను చెప్తున్నా. వాడు ఎవరైనా చెప్పిన అవుతారు జీవో ప్రకారం, ప్రజెంట్ జీవో ప్రకారం. అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇప్పుడు 10,000 ఇస్తాము ప్లస్ వాళ్ళకే ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ పోస్టింగ్స్ ఇచ్చేస్తాం. ప్లస్ నేనైతే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పింది మీకు ఏం చెప్పారు, ఇప్పుడు మీ చదువులను బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను మీకు స్కిల్ డెవలప్మెంట్ అవి ప్రొవైడ్ చేసి నేను చేయగలిగి ఖచ్చితంగా చేస్తాను. ఇమీడియట్గా గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని వాలంటీర్గా మీరు ఏ ఇంటికి అయితే ఉండాలో వాటికి మార్క్ చేస్తాం, సేమ్ చేస్తాం, మీకే ఇచ్చేస్తాం. ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో అందరికీ. ఆ తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్ అవ్వగానే ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు నాకు దాదాపు తెలుగుదేశం కార్యకర్తలు 3,000 ఉన్నారు. బాగా పనిచేసేవాళ్ళు ఒక 3,000 వస్తుందంటే అది చాలా ప్లస్. అన్నిటికంటే ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యేది అది. 18 ఏళ్ళు దాకా ప్రతి పేదవాడికి నెలకు 1,500 అనేది ఎక్కువ మంది బెనిఫిట్ వస్తుంది. తర్వాత పెన్షన్ 4,000. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 200 చక్కగా వాళ్ళు అడగచ్చు. నిన్న దాకా ఇక్కడ చేశారు కదా, మళ్ళీ ఇక్కడ మారారని అడగచ్చు. దానికి మీరు ఆన్సర్ చక్కగా చెప్పచ్చు. మా అమ్మఒడి ఒక్కరికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి నెలకు 1,500 ఇస్తా అన్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి పేద మహిళకి ఇస్తా అన్నాడు ఫ్రీగా. బస్సు ఫ్రీ. నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు 3,000. ఇలా మరొక డిఫరెంట్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ జాబ్స్ ప్రొవైడ్ చేసి చేయడం. కొందరు ఏంటంటే సివిల్ మెకానికల్ ఉండాలి. ఆ సివిల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎల్ఎన్టీ, ఈ షాప్ నుంచి మెగా ఇలాంటి కంపెనీలో కొంత ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర జాబ్స్ ప్రొవైడ్ చేయడం. కొందరు ఎవరైనా గ్రూప్ 1, గ్రూప్ 2 రాసుకుంటాం సార్, మాకు మంచి కోచింగ్ ఇప్పించాలంటే అది ఇప్పిస్తాను. అలాగానే కొందరు ఏంటంటే మేము చిన్న చదువు ఇంటర్మీడియట్ 10th క్లాస్ కూడా పెట్టుకున్నారు. నేను ఇంటర్మీడియట్ వచ్చాను ఇద్దరు నాకు తెలిసి. వాళ్ళు ఏదైనా 2-3 కలిసి ఏదైనా చిన్న బిజినెస్ చేసుకుంటాం సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో చాలా ఫండ్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ఫండ్స్ ఉన్నాయి. అంటే 0 ఇంట్రెస్ట్ అని, 25% 50% ఇంట్రెస్ట్ అని. అది గ్రూప్గా చేసుకునేవాడికి, ఇండివిజువల్ చేసుకునేవాడికి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్టో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా అది సపోర్ట్ చేస్తాను. అది ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే ఈరోజు నారాయణ గ్రూప్లో 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది మంత్ 1వ తేదీ పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్ కట్టి 50,000 జీతాలు తీసుకుంటారు. ఒక్క నెల్లూరు మెడికల్ కాదుగానే ఒక 3,000 ఉండాలి. మీరు చెప్పే డిఫరెన్సెస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే వర్తిస్తుంది సార్. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మేము ఎలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటున్నాం ఫస్ట్ వాళ్ళకి డిఫరెన్స్ వాళ్ళకి ఎలా చెప్పాలో చెప్తాను. ఇప్పుడు 3,500కి చేయడం పెద్ద కష్టం కాదు నారాయణకు. అందులో మీ అందరికి ఒకటి మాత్రం నేను అభిషేకిస్తున్న మాట తప్పను. ఎవరైతే ఇప్పుడు
చేరుతున్నారు వాలంటీర్స్, ఆల్రెడీ చేరిన మా కార్యకర్తలు, మిమ్మల్ని కూడా కార్యకర్తల కింద వేసుకున్నారంటే కార్యకర్తల కింద లెక్క. మీ అందరికీ మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ చదువుని బట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో నో డౌట్. దాని గురించి ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అది చెప్తామని యాక్చువల్గా నేను కూర్చోను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి.